సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్, కన్వీనర్ అరవింద్ గౌడ్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ జూలై 11న గణపతి హోమంతో అమ్మవారి ఘటం ఊరేగింపుతో 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలు అలంకరించి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. జూలై 20న అమ్మవారి బోనాలు, 21న పోతరాజు రంగం అమ్మవారి ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. బోనంను ఎంతో పవిత్రంగా భావించే మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వైఖరిని ఖండించారు. తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఆ పండుగను ఒక తాగుబోతుల పండుగ, తాగి తిని మద్యానికి అండ్ మాంసానికి అలవాటు పడిన పండుగలాగా ఆయన ఏదైతే కామెంట్స్ చేశారో అవన్నీ మొత్తము తెలంగాణ బోనం ఎత్తుకున్న మహిళలందరినీ అవమానించే విధంగా ఉన్నాయి. వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యము కుండలో పెట్టుకొని అన్నము, పెరుగు, ఆకుకూరలు లాంటివి అన్ని కలిపి అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇంటికి వెళ్లిన తర్వాత దాన్ని అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. అలాంటి బోనాన్ని అవే మా యొక్క విజ్ఞప్తి. రాజేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, ఇది పొలిటికల్ వివాదం చేసినారండి. ఎందుకోసం అంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా మేము భద్రకాళి అమ్మవారికి బోనాలు సమర్పించినాము. ఇక్కడే కాదు, మన ఖచ్చితంగా సారీ చెప్పాలా, మహిళలందరూ కూడా ఉదయాన్నే బోనాల రోజు బోనం ఎత్తుకొని వాళ్ళు ఎంతో శుభ్రంగా, ఎంతో నిష్ఠతో, భక్తితో వాళ్ళ అమ్మవారికి బోనం సమర్పిస్తారండి. బోనం అంటే అసలు ఏంటండి? భోజనం. అది మనం తినే భోజనం. సంవత్సరం మొత్తం కూడా అమ్మవారు మనకు భోజనం పెడుతుంది కాబట్టి ఆ భోజనాన్ని బోనం రూపంలో అమ్మవారికి అర్పించడమే బోనం అండి. నైవేద్యం వండి పెడతారు కదా, ఆ నైవేద్యమే బోనం. ఇప్పుడు